అస్మద్గురుభ్యో నమః. మనము యజ్ఞము చేయుట వలన కలుగు ఫలితములలో మూడవ అడుగులో భాగంగా మనము యజ్ఞాంగములో యజమాని, వేదిక, నిర్వాహకులు ఉంటారు. ఈ యజ్ఞంలో ప్రధానంగా అగ్నిని ఆవాహన చేసి ఆయన ద్వారా దేవతలకు హవిస్సులను ఇవ్వడము జరుగుతుంది అని మనము చెప్పుకున్నాము. ఈ యజ్ఞం యొక్క కాలపరిమితి గురించి తెలుసుకుందాం. ఒక రోజులో చేయదగినది ఏకాహము అంటారు. 12 రోజులు చేయకు కాల పరిమితి కలదు. ఒక రోజులో కూడా చేయవచ్చు, 12 రోజులు కూడా చేయవచ్చు. ఒక రోజు చేసేదానిని ఏకాహమని, 12 రోజులు చేసే కార్యక్రమమును ద్వాదశాహమని చెప్తారు. ప్రకృతి యాగాలు అనబడే యజ్ఞాలలో సంవత్సరము నుండి 12 సంవత్సరాల వరకు జరపబడే యజ్ఞాలు ఉన్నాయి. వీటికే సత్రయాగాలు అని పేరు. అగ్నిష్టోమ, జ్యోతిష్టోమ, వాజపేయ, పౌండరీక, రాజసూయ, అశ్వమేధాది యాగాలు ఈ కోవలో చేరినవి. రాజసూయ యాగము ఎవరు చేశారు? మహాభారతంలో ధర్మరాజు చేశాడు. అశ్వమేధ యాగం ఎవరు చేశారు? శ్రీరాముడు చేశాడు. ఇలా ఇది ప్రకృతి యాగాలు అంటారు. ఇవి సమస్త భూమండలంలో ఉన్న ప్రజలందరికీ శాంతి సౌభాగ్యాలు చేకూరాలని చేసేటటువంటి యాగాలు లేదా యజ్ఞములు అంటాము. యజ్ఞములో ప్రధాన సన్నివేశాలు పురోడాస భక్షణం, సోమపానం, పశ్వాలంబనం. కాలక్రమాలలో యజ్ఞాలలో అనేక సంస్కరణలు ఏర్పడి వర్తమాన యుగంలో అగ్నిస్తుతి, ఆవాహనం, సమిధాదానం, ప్రధాన ఆహుతి, ఆజ్యహోమం, వసోద్ధార, ప్రాయశ్చితాది రూపమైన జయాది హోమం మాత్రం వైదికాచార సమ్మతమైన ప్రధానాంశములుగా నిలిచినవి. పూర్వకాలంలో ఎక్కువ సమయంలో ఎక్కువ క్రతు విధానాలను ఆచరించేవారు. ఇది కలియుగం కాబట్టి కలియుగంలో వేదాలలోని ముఖ్యమైన వాటిని మాత్రము సంస్కరింపబడి వాటిని మాత్రమే నేడు యజ్ఞయాగాదులలో మంత్రాలతో పాటు ఆచరించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అట్టి విశిష్ట జ్ఞానం గల యజ్ఞమున దేవతా ముఖ్యుడగు అగ్నిని ప్రార్థించాలి. అగ్నేనయే సుపదారాయే అస్మాన్ విశ్వాని దేవా వయునాని విద్వాన్ యయోధ్యస్య జుహురాణ మేనో భూయిష్టాంతే నమ ఉక్తిం విదేమా అని మనము మొట్టమొదటగా పురోహితుడైన యజ్ఞయాగాదులకు పురోహితుడెవరు? అగ్నిదేవుడు. ఆయనను ప్రార్థించాలి. మొదట ఎవరి ద్వారా? నిర్వాహకుల ద్వారా. ఆ నిర్వాహకులు చేయాలంటే ఏమి ఉండాలి? వేదిక ఉండాలి. ఆ వేదికను తయారు చేసేవారు ఎవరు? యజమాని ఎవరు ఉండాలి? ధనవంతులుగా ఉండాలి లేదా మహారాజులుగా ఉండాలి. అలాంటప్పుడే ఈ యజ్ఞయాగాది క్రతువులు సాధ్యమవుతాయి. ఇది దేనిని ఉద్దేశించి చేయబడినవి? ఒకరోజు చేసేది కామ్యకర్మలను పూర్తి చేసేవిగా ఉంటాయి. యజమాని యొక్క వంశాభివృద్ధి కొరకు నిర్దేశింపబడి ఉంటుంది. ఆ తర్వాత దేశం యొక్క సమగ్రతకు, సంపూర్ణతకు, సుఖ సంతోషాల కొరకు నిర్దేశింపబడి ఉంటుంది. పూర్వకాలంలో మహారాజులు, జమీందారులు, ధనవంతులు ఈ యజ్ఞయాగాది కార్యక్రమాలను చక్కగా భగవదాజ్ఞాన్ని అనుసరించి తమ కులగురువుల ఆజ్ఞ మేరకు వీటిని చక్కగా నిర్వహించేవారు. నేటి ఆధునిక యుగంలో తమ స్వార్థానికి మాత్రమే వీటిని నియోగించుకొనడానికి ప్రయత్నము చేస్తూ ఉన్నారు. అన్నహీనో దహేద్రాష్ట్రం మంత్రహీనస్తు ఋత్విజ దీక్షితం దక్షిణాహీనో నాస్తి యజ్ఞ సమోరిపు అని మనుస్మృతి 11వ అధ్యాయం 40వ శ్లోకంలో చెప్పబడింది. ఏమని? మనుస్మృతి కర్త చెప్పినారు. ఏమని? అట్టి క్లేశములతో కూడిన ప్రమాదభరితమైన యజ్ఞము చేయుటను ఎందుకు ప్రశంసిస్తారు? చాలా ఖర్చుతో కూడుకున్న పని కదా యజ్ఞము, ఎందుకు అని అడిగితే యజ్ఞంలో బ్రహ్మభావన, భగవదారాధన భావము, సర్వప్రాణిహితము,
ద్యోతకము అవుతుంది. అట్టి యజ్ఞము నిర్వహించు యజమానికి కలుగు ప్రమాదము దోషము ఏమీ లేదు. యాజకునికి యజమానికి లోభబుద్ధి దంభము కూడదు. ఈ యజ్ఞము చేయడం వల్ల అనేక దాన ధర్మాలు చేయాల్సి ఉంటుంది, ఖర్చుతో కూడుకున్న పని. ఇలా చేయడం వలన ఏమైనా నష్టమా అంటే ఏమీ లేదు. అతనిలో ఉన్న అరిషడ్ వర్గాలు నశిస్తాయి. ఇంకా దాన ధర్మాలు చేయడం వల్ల అతనికి చిత్తశుద్ధి ఏర్పడుతుంది. మనువు తస్మాన్నల్ప ధనోయజేత్ అని హెచ్చరిక చేసినాడు. భగవానుడు గీతావాక్యముగా సహజం కర్మ కౌంతేయ సదోషమపి నత్యజేత్ అని సెలవిచ్చాడు. కనుక అందరి దోషాలు ఎన్ని ఉన్నను ప్రాయశ్చిత్తాదులచే పరిహరించేను యజ్ఞము చేయవలసిందే కానీ త్యజించకు వీలు లేదు. నాయం లోకోస్తి అయజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా అని యజ్ఞము చేయని వాడికి ఇహము పరము లేదు అని నిర్ధారించబడినవి. కలౌ సంకీర్త్య కేశవం అని కలియుగమున యజ్ఞ దాన తపోధ్యానాదుల కన్నను సంకీర్తనమే విశిష్టమైనదని చెప్పబడింది కదా. మరి కలియుగమున కావించు యజ్ఞముల ద్వారా ఫలితములు నిరూపితములు కావా? మరి యజ్ఞం అంటే ఖర్చుతో కూడుకున్న పని. అందులో ఏదైనా దోషాలు ఏర్పడితే అది యజమానికి కానీ ఏదైనా కష్టం వస్తుంది కదా అంటే లేదు, కష్ట నష్టాలు ఏమీ లేవు. కానీ మనము భగవంతుడే చెప్పాడు కదా, సాక్షాత్తు భగవద్గీతలో కానీ వేదాలలో కానీ యజ్ఞము చేయాలి అని, కాబట్టి చేయవచ్చు అని చెప్పండి. మరి కలియుగంలో అలాంటివి ఎలా చేయము? నామ సంకీర్తన చేస్తే చాలు కదా అంటే ధ్యాయన్ కృతే యజ్ఞైస్తేతయాం ద్వాపరే అర్చయన్ యదాప్నోతి తదాప్నోతి కలౌ సంకీర్తి కేశవం. అన్ని యుగములలోనూ ద్రవ్యము దానము తపో యజ్ఞాదులు నిర్వర్తింపబడియే ఉన్నవి. యుగ ధర్మంలో భాగంగా ఏర్పడిన సత్వగుణాధిక్యము అనుసరించి విశిష్టతను ఆపాదింపబడినది. కృతయుగంలో ధ్యానము చేయడము, ద్వాపర యుగంలో అర్చన చేయడము, కలయుగంలో నామ సంకీర్తనం చేయడము ఉత్తమోత్తమైనదని భగవంతుడు చెప్పినారు. అట్లాని మనము నామ సంకీర్తనతో మనము సంతృప్తి చెందకూడదు. భగవానుని ఆరాధనకు మనస్తోమత కొద్దీ మనము చేయడానికి ప్రయత్నము చేయాలి. దీనివలన మనకు ఎటువంటి కష్ట నష్టములు లేవు అని మనకు ఇహపరములు లభిస్తాయి అని చెప్పడము జరిగినది. కలియుగమున జనులు తమోగుణాధిక్యముచే ప్రభావితులై అల్పజ్ఞులు, అల్పమతులు, అల్పాయుష్కులైన కారణమున భక్తియోగము తదంగమగు భగవన్నామ సంకీర్తన విశేషముగా విధింపబడినది. కలియుగమునందు కూడా పరమధార్మికులు, సాత్వికులు, శిష్టాచార పరాయణులు కలరు కదా. వారిచే ఉనరింపబడి యజ్ఞములనియు ఫలవంతములే అగును. ప్రజల యందలి రజోగుణము సత్పదమందు వర్తింపజేటియే సంకీర్తనా యజ్ఞ రహస్యము. ఇది వర్ణాశ్రమ భేదములతో పనిలేక సర్వత్రా సర్వకాల అవస్థలయందు నిరాటంకముగా నిర్వహింపగలది. ఒకటిచే హరినామ సంకీర్తన యజ్ఞములోని వైశిష్ట్యత. సామగానమును ఒక ఆయన పాట రూపంలో చెప్తారు కదండి. ఆడి ఏమి సామవేద మంత్రాలను ఉపయోగించిన ఉద్గాత అని చెప్తారు. ఆయన ద్వారా యజ్ఞంలో ఈ హరినామ సంకీర్తన యజ్ఞము జరుగుతుంది. లోకులు ఇంద్రియ గోచరంలో విషయములు విశ్వసించేవారు కదా. వారు యజ్ఞము సమాప్తి అయిన వెనుక కలగబో ఫలితమును గురించి సందేహ మనసులో వచ్చే వారిని యజ్ఞములందు నిర్వహణముందు ఆసక్తిని కలిగించుట ఎట్లు? వేదములను తత్ప్రతిపాదిత క్రియాంగములను విశ్వసించిన వారు నాస్తికులని వైదిక వ్యవహారం. నాస్తికో వేద నిందక అని వారిని నమ్మించవలసిన అగత్యము లేదు. వారు ఎంత బుద్ధిజీవులైనను వేద ప్రామాణ్యమును అనుసరించి ప్రాకృతుల బాగోగులను ప్రకృతియే చూసుకుంటుంది. దానికి వేద మార్గము అక్కర్లేదు. సాత్విక గుణము కలిగి నేతేంద్రియులై ధర్మ జిజ్ఞాస ఇహపరాపేక్ష కలిగిన వారికి మాత్రమే వేదము దృష్టాదృష్ట ఫలితములను వసగడి అలౌకిక ఉపాయమును చూపించి తదు ఉపాయ సిద్ధికి మార్గనిర్దేశం చేయుచున్నది. మరియు త్రేతాయుగంలో పుత్రకామేష్టిచే దశరథుడు పుత్రులను బడయలేదా? ద్వాపరయందు ద్రుపద మహారాజు తన మనోరథము ఈడేరినట్లు దుష్టజుమ్ముని యాజ్ఞసేనిని పడయలేదా? ఇంద్రజిత్తు అభిచారికా హోమమున బ్రహ్మాస్త్ర మంత్రము
అగ్నిని ఆహ్వానించి రామలక్ష్మణులను మూర్ఛిల్లజేసి వానర వీరులను కూల్చలేదా? రెండవ మారు దివ్యాయుధములను పొందినవాడని శ్రీరామాయణ యుద్ధకాండమని పేర్కొనబడలేదా? విశ్వజిత్ యాగము నర్చి మేఘనాథుడు ఇంద్రుని జయించి ఇంద్రజిత్తు బిరుదు పొందినాడు కదా. తాను తలపెట్టిన నికుంభిలా హోమం పూర్తికాక మునిపే లేచి నేమని భంగము వనరించుటచే ఇంద్రజిత్తు మరణించలేదా? వాల్మీకి అసత్యములాడేనా? దానివలన అతడు పొందిన ప్రయోజనమేది? ఋషులు అసత్యవాదులా? వారికి పనవుడు లాభము ఏమిటి? కావున వితండవాదాలు చేయకవాలని దుష్టం దూరేణ వచ్చేయేత్ అని స్మరించుకొని భగవంతుని ఆదేశానుసారము మనము యజ్ఞయాగాద కర్మకాండలను చేయడము ఉత్తమోత్తమమని వైదిక ఆచార ప్రకారము మన పెద్దలు చెప్పిన శాస్త్ర వాక్యము. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్.